హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. చిట్టి తల్లులకి ఇప్పుడే భోజనం పెట్టానండి. బంగారు తల్లులకి ఇప్పుడే భోజనం పెట్టానండి. పక్కలేసానండి, పడుకున్నాయండి. పడుకోలేదండి, ఇప్పటిదాకా కరెంట్ లేదండి. వెళ్ళిపోండి, పిల్లలు దగ్గర పడుకో. బంగారాలు వజ్రాలు ఏంటి చిట్టి తల్లులు, కొండలు, ఈ కొండలు. ఓ తల్లి, అమ్మ బంగారు తల్లి, లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. ఇంకా మిగతా బంగారాలు ఎక్కడున్నాయి, వజ్రాలు ఎక్కడ పడుకున్నాయి? ఇంకా చిట్టి తల్లులు, వరాల తల్లులమ్మ, అమ్మ అమ్మ అంటున్నాయండి నన్ను ఇప్పుడిప్పుడే. అమ్మ అమ్మని పిలుస్తున్నాయండి కొండలు. కుట్టు 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 కుట్టు. అబ్బా అబ్బా అబ్బా, వజ్రాలు పుట్టినాయండి, వరాలు పుట్టినాయండి, చిట్టి తల్లేలండి. ఈ నెహ్రూ నగర్ అన్నాలు పెట్టడానికి వెళ్తున్నామండి. వారంలో 2 రోజులు లేదా వారానికి 1 రోజు, అంటే వీలుని బట్టి, ఓపికను బట్టి, ఖర్చును బట్టి కూడా, ఆర్థికంగా ఖర్చును బట్టి కూడా అండి. వారానికి వచ్చి 5,000 అవుతుంది, 5-6 వేలు అవుతున్నాయండి. 100 కేజీలు బియ్యం, సన్న బియ్యం కొనాలి, గుడ్లు 200-300 గుడ్లు, బిస్కెట్స్ అన్నీ, అదని ఏదన్నా కానీ వాటికి ఏదన్నా మళ్ళీ అక్కడక్కడ చర్మ వ్యాధులు ఉంటాయండి కుక్కలకి, వాటికి మెడిసిన్ అండి, ట్యాబ్లెట్స్ కొనుక్కెళ్ళి ఆ గుడ్లో పెట్టేసి వాటికి మింగించడం, అట్లా 5,000 ఖర్చు ఉంటుందన్నమాట. అయితే నేను చెప్పేది ఏంటంటేనండి, ఎక్కడ చూసినా సరే అండి కడుపుతున్న కుక్కలు అల్లాడిపోతున్నాయండి, కొడుతున్నారండి. అసలు మా ముందే కొడుతున్నారు. అసలు మా వాకిళ్ళల్లో అన్నాలు పెట్టద్దు అంటున్నారు. అసలు వాళ్ళ వాకిళ్ళల్లో గెడ్డు ఉంటుంది కదండి, గెడ్లో పెట్టినా కూడా ఒప్పుకోవట్లేదు. మేము ఎత్తేసి వెళ్తామమ్మా ఇస్త్రాకులు అంటే కూడా వాళ్ళు వింటలేదు, భయంకరంగా కొట్లాడుతున్నారండి. గవర్నమెంట్ పట్టించుకోవాలి, యువత ముందుకు రావాలమ్మా. మనం కూడా మా అందరం, కుక్కలు చచ్చిపోతే మట్టిలో కలుస్తాయి, మనము చచ్చిపోతాం మట్టిలోనే ఉంటాం. మనమేం స్పెషల్గా దేవుడు ఇంకో చోట ఏం పెట్టడం, మనం చచ్చిపోతే అది గ్రహించుకోవాలి. ఎందుకంటే ఈ భూదేవి కడుపులోకి మనం కూడా ఏదో ఒక రోజు అందరం వెళ్ళిపోతాం. అంత హీనంగా చూస్తున్నారనమాట మూగజీవుల్ని, హీనంగా. ఈ కుక్క వాటికి అన్నాలు పెట్టాలా, అసలు గొంతులు ఎండిపోయి నాలికలు బయటికి వేలాడుతూ అసలు భయంకరంగా కనిపిస్తున్నాయి అన్నమాట. అసలు అంతా ఉన్నత ఉద్యోగస్తులు, ఆ బజార్ మొత్తం కూడా ఎంప్లాయీస్ అండి, మంచి చదువుకున్న వాళ్ళు అసలు అందరూ కొట్లాడటానికి వచ్చేస్తున్నారు అన్నమాట. మా వాకిలలో పెట్టద్దు, అవసరమైతే ఆశ్రమాలకు తీసుకెళ్ళిపోండి అంటున్నారు. నేను చెప్పేది ఏంటంటే అండి, మనం ఎంతో ఉన్నతమైన స్థానాల్లో విలువలతో కూడిన విద్యతో ఉన్నారు యువత. మీరంతా కదిలి రండమ్మా, మూగజీవాళ్ళని కాపాడండి, వాటికి ఆపరేషన్లు చేయించండి అమ్మా. తలకు కాస్త వేసుకుని మన బజార్లో, ఎవరి బజార్లో వాడు తల కొంచెం వేసుకుని ఆపరేషన్లు చేయించి 2 ముద్దలు పెడితే అవి తిని పక్కన పడుకుంటాయి. ఇప్పుడేంటి ఆపరేషన్లు చేయించుకునే వాళ్ళు, పట్టించుకునే వాళ్ళు లేక, అంటే అక్కడక్కడ జరుగుతున్నాయని వింటున్నాను కానండి, అది కూడా సరిగ్గా చేయటం లేదంట. కోసి పడేస్తున్నారు, మొత్తం ఎదక్కక అవి చాలా కుక్క చనిపోతున్నాయని చెప్తున్నారు అనమాట. అది నేను చూడలేదు, కాకపోతే జనాలు కొంతమంది చెప్తున్నారు నాతో. అట్లా యువత తలుచుకుని దగ్గరుండి ఆపరేషన్లు చేయించి ఏ బజార్లో కుక్కలు ఆ బజార్లో వదిలేస్తారు, సంతతి పెరగదు. అప్పుడు మన వెంట పడవు, కొంచెం అన్నం పెడితే మన జోలికి రావన్నమాట అవి. యువత పట్టించుకోండి అమ్మా, బళ్ళెక్కిస్తున్నారు. మొన్న నెహ్రూ నగర్లో ఎవరి వెంట పడిందని చెప్పి ఒక కుక్కని కొట్టి చంపేశారంట. మేము మొన్న అన్నాలు పెట్టడానికి వెళ్తే మీరు అన్నాలు పెట్టి వెళ్తున్నారు, అవి బళ్ళెనకాలు పడుతున్నాయి అని ఒక కుక్కను చంపేశారమ్మా అని చెప్తున్నారు. అట్లా ఉందండి. ఎందుకంటే నేను ఒక్కదాని వల్ల అయ్యేది కాదండి, మీరంతా యువత ముందుకు రండి, పెద్దవాళ్ళం అయిపోతున్నాయి, ఇంకా మేల్కొనండి. మనమంతా ఉన్నాము వీటికి, మూగజీవులకి అని నిరూపణ చేయండి అమ్మా. యువత ముందుకు రండి అమ్మా. వాటి ప్రేమను పొందటం అంటే మామూలు విషయం కాదు, ఇది ఎంతో ప్రేమిస్తాయి మంది. ఆలోచించండి, ఒక్కసారి ఆలోచించండి, ఈ చిన్నారి తల్లుల్ని ఆలోచించండి. రోడ్ల మీద భయంకరంగా కనిపిస్తున్నాయి ఎక్కడ పడ్డా కూడా మూగజీవులు. లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి.